శుక్రవారం ఉదయం 5 గంటలకు కాజీపేట వెళ్ళి ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్లో మనము హైదరాబాద్ వెళ్తున్నాము. తెల్లరగట్ల చూడండి ఎంత మంచుందో. చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్తున్నాను. ఇది వచ్చేసి మన స్టేషన్ కనుపూర్ దగ్గర, చర్లపల్లి దగ్గర. ఇవన్నీ ఆగి ఉండే ట్రైన్స్ పాతవి. ఇక మనము స్టేషన్లో దిగడానికి సిద్ధంగా ఉన్నాము మరి కొద్దిసేపట్లో. ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా సికింద్రాబాద్ స్టేషన్ అని చూస్తున్నాము ఎదురు. సమయం వచ్చేసి 7:16 అవుతుంది. ఇది వచ్చేసి అది ఇక్కడ పాల కేంద్రం ఉంటుంది ఒకటి, దాని పేరు గుర్తుగా రావట్లేదు. రైట్ సైడ్ తీద్దాం అనుకున్నా కానీ ఏమో పడట్లేదు, కిటికీ దగ్గర లేకపోయేసరికి ఏమో పడట్లేదు. సీట్లు లేక కింద కూర్చొని పడుకున్నారు పాపం. వచ్చేస్తుంది ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా మనకు మెట్రో కనిపిస్తుంది. కింద నుండి మనం రైట్ సైడ్ వెళ్ళిపోతే ఈశ్వర్ హాస్పిటల్, ప్యాట్నీ ప్యారడైజ్ సైడ్ పోతాం కదా, అది తార్నాక దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి పోతే ఇటు రైల్వే స్టేషన్ కాడ పోతాం కదా బ్యాక్ సైడ్కు. ఇంకా ఇదే ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా. నాకండి ఇక ఇప్పుడు పడుతుంది మనకు ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, రైల్వేనే ఉంటుంది కదా రైట్ సైడ్, అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ట్రైన్ పోతే కింద వాహనాలు పోతాయి. దీని పక్కన రైట్ సైడ్కి రైల్వే ఏరియా జంక్షన్ వచ్చేస్తుంది. పోతుందా మెట్రో పడలేదు కదా, వచ్చేస్తే మన బ్రిడ్జ్. ట్రైన్ వచ్చేసి లోకల్ ట్రైన్. మనం వచ్చేస్తున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు. ప్లాట్ఫామ్ కూడా వచ్చేస్తుంది. లోకల్ ట్రైన్ అంత పొద్దుగానే స్టార్ట్ కావు కాబట్టి సమయం 7:18 రైల్వే స్టేషన్ దిగిన మీద మీరు చూస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగగానే రద్దీగా హడావిడిగా ఎవరు ఉరుకుతున్నారు. మీకు కొంచెం ముందుకెళ్ళి ఒకసారి ఆగి చూపిస్తా, కొన్ని నిమిషం ఆగండి. చుట్టూ మొత్తం జారీలు పెట్టడం జరిగింది, ఫోటోలు వీడియోలు చేయకుండా. ఇక మనం బయటకు వెళ్దామా. ఎర్లీ మార్నింగ్ అయింది కాబట్టి 7:30 అయింది కాబట్టి మనం బయటకు వెళ్ళాక టిఫిన్ చేయాలి. ఇక ఇది మన ఎంట్రీ, మనది దారి.
కింది దిగి వెళ్తుంటే ఇటు లోకల్ బస్ స్టాప్ ఉంటుంది కదా మెట్రో సైడ్, ఇది రిజర్వేషన్ అక్కడ కౌంటర్కి వచ్చి టికెట్ల కౌంటర్కి దీని పక్కనే ఉంటుంది. బయటికి రాగానే ఎదురుగానే బస్ స్టాప్లో టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఇది బస్ స్టాప్, టిఫిన్ సెంటర్, అక్సా టిఫిన్ సెంటర్. బోండా 5 బోండాలు 40 రూపాయలు మాత్రమే. పక్కనే గణేష్ టెంపుల్ ఉంటుంది. గణేష్ టెంపుల్ కూడా ఒక్క నిమిషం ఆగి దేవునికి దండం పెట్టుకొని మళ్ళీ ఎటు బస్ స్టాప్ ఆల్ఫా హోటల్ కాడికి పోదామని వెళ్తున్నాను. ఎందుకంటే మనం నిజాంపేట పోవాలి కాబట్టి ఈ ఎంట్రన్స్ మీకు చూస్తే గుర్తుకొచ్చింది కదా, ముసలోడు డ్యాన్స్ చేస్తాడు. ఇక ఆల్ఫా హోటల్ ముందు ఎదురుగా కూడా ఆల్ఫా హోటల్. సికింద్రాబాద్ స్టేషన్లో దిగంగానే ఒకప్పుడు అలా టీ తాగేది బయటికి పోకపోయేది ఎవరు. వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు అవి తీసుకొచ్చుకునేవారు. ఇప్పుడు మనం బస్ స్టాప్లోకి వెళ్తున్నాము. ఇది ఆల్ఫా హోటల్కి ఎదురుగా. నాకు ఎవరు రాంగ్ గైడెన్స్ చేయడం వల్ల ముందు బస్ స్టాప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కండక్టర్ గారిని, మన ఆర్టీసీ బస్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయగా మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే బస్సు ఎక్కడం జరిగింది. 219 ఏసీ బస్సు ప్లస్ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చారు కదా, ఆ బస్. మామూలుగా ఎక్స్ప్రెస్ బస్కి అయితే, మామూలుగా ఆర్డినరీ బస్కి అయితే 25 రూపీస్, కానీ ఇందులో 45 రూపాయలు. అయినా పర్లేదు, ఒకసారి ఛార్జింగ్ వండి మరి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూద్దాం బస్సు అని ఎక్కాను. కూర్చున్నాను. సీట్ అయితే దొరికింది బ్యాక్ సైడు. విండో సీటు పక్కన అతను కొంచెం ఇటు కూర్చోబోయానంటే వాడు కొంచెం నేను కూర్చోను అది అని చెప్పేసి అన్నాడు. సరే ఇక ఏం చేద్దాం, మరి అడ్జస్ట్ కావాలి కదా, అడ్జస్ట్ అయింది ఇక సప్లై. ఇంకా మనం అల్పకోటలో బస్ స్టాప్ మీరు చూస్తున్నది హైదరాబాద్లో ఛార్జింగ్ వెహికల్. ముందుకు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ మీకు క్లారిటీగా ఉపయోగపడుతుంది అని చెప్పి చూసా. మధ్యలో బస్సు కూడా చాలా కిందికి ఉంటుంది, మన పాత బస్సులాగా ఉండదు, చాలా కిందికి. కానీ చాలా బాగా ఫాస్ట్గా పోతుంది బస్సు. ఛార్జింగ్ బండే, ఛార్జింగ్ తోటి బ్యాటరీ తర్వాత నడిచే బండే, కానీ చాలా ఫాస్ట్గా పోతుంది బస్సు. మంచి స్పీడ్గా తీసుకెళ్తున్నాడు డ్రైవర్. ఇది కొద్ది రోజులు ట్రైనింగ్ ఇస్తారట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే డ్యూటీ ఇస్తారు, అప్పటివరకు డ్యూటీ ఇయ్యరు. ఇప్పుడు మనం ఇటు యశోద హాస్పిటల్ ముందుకు వచ్చేస్తున్నాము. అక్కడ సిగ్నల్ ఉంటుంది, ప్యారలైజ్ సిగ్నల్. ప్యారలైజ్ సిగ్నల్ వస్తుంది. వచ్చింది ప్యారలైజ్ సిగ్నల్ వస్తుందా, వచ్చేసింది. బస్సులో ముందుకు వచ్చేసినాక వాళ్ళకి మీ అన్న వాళ్ళ
చూడండి, బస్సు అయితే ఖాళీ లేదు, ఫుల్. మార్నింగ్ టైం కదా, రష్ బాగుంటుంది. ఇంకా సీట్లు లేకపోయినా అదే బస్సులు ఎక్కింది చాలామంది. ఎందుకో మరి 219 బస్సు కూడా చాలాసేపు వరకు రాలేదు. నీకు బస్సు కిటికీ అద్దాలలోకి వెళ్ళి తీస్తున్న వీడియో చూడండి. పడుతుందా మెట్రో పిల్లల నెంబర్, మెట్రో డ్రైవర్ చూడండి ఎంత చాకచక్యంగా ఫాస్ట్గా నడుపుతుండో. ఆ పైన వచ్చేసి మన బాలనగర్ ఫ్లైఓవర్, ఇక్కడ వచ్చేసి మనకు వై జంక్షన్ మెట్రో. చాలా స్మూత్గా వెళ్తుంది బస్సు, మంచిగా ఫాస్ట్గా వెళ్తుంది, చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా ఉన్నది. మొత్తం రాబో కాలంలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు అవుతాయి. ఇప్పటికే చాలా వరకు 10% అయినాయి, ఒక 90% ఉన్నాయి. అయంతా కూడా ఈ 4-5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసాము. మన కుక్కటిపల్లికి, కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డు అంటారు కదా, ఇక్కడికి వచ్చేసాము. డ్రైవర్ గారు పక్క తీసుకొని ఆపుతారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే మనం JN2 బస్ స్టాప్ వస్తుంది. JN2 యూనివర్సిటీ ఉంది కదా, JN2 బస్ స్టాప్ వస్తుంది. దిగేసి నెంబర్ నిజాంపేట బస్ స్టాప్ రోడ్డు క్రాస్ చేస్తున్నాము. రోడ్డు క్రాస్ చేయడానికి దాటంగానే టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఇది ఆటో స్టాండ్ అడ్డ. అక్కడ ఇది మైఫిల్ హోటల్, కృష్ణదేవరాయలు ఆర్చుతే అక్కడ. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది రైట్కి మెట్రో స్టేషన్, కింద టెంపుల్. ఇది ఆటో స్టాండ్. ఇటు ఆటో స్టాండ్ అంటే అటు మధ్యలో రోడ్ వర్క్ అవుతుంది, సీసీ రోడ్ వర్క్ అవుతుంది అని చెప్పేసి అని ఇటు అది ఖాళీగా ఉంది రోడ్డు. బస్సులు ఇట్లా పోవట్లేదు, ఆటో ఎక్కేసినాయి. ఇక్కడ మన నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి నిజాంపేట్ బస్ స్టాండ్ వరకు 20 రూపాయలు ఛార్జ్ ఆటోకు, షేర్ ఆటోనే. చూసాను, అందుకే గల్లీలోకి వెళ్ళి పోతుంది. గల్లీలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ కొంచెం ముందు పోయిన తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కుతాడు. ఇక్కడ కొలను ప్రాజెక్ట్ అనేది పేరు ఉంటుంది, ఫంక్షన్ హాల్. మొత్తం ఏరియా మొత్తం వాళ్ళదే. ఇండ్ల మధ్య నుంచి పోతున్నాం మనం. గల్లీలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు మనం. ఇప్పుడు ఆ రోడ్డు సీసీ రోడ్డు పోవడం వల్ల డైవర్షన్ పెడితే ఆటోలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. చూసారా, పొద్దుగానే ఉదయం ఊడుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం టెంపుల్, హైదరాబాద్ ఆంజనేయ స్వామి దేవాలయం. ముందుగా వినాయకుని దర్శించుకోవాలి. శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మెయిన్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది. దీని ముందే బస్ స్టాండ్. మన లోపలికి వస్తుంది కళ్యాణ మండపం, రైట్ సైడ్ వచ్చేసి కళ్యాణ మండపం, సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపం. ఇది ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. టెంపుల్ మెయిన్ టెంపుల్ ముందు
ఇది నవగ్రహాలకు ఇలా మీకు టెంపుల్. ఫస్ట్ మొదట గణపతి దర్శిస్తారు చూడండి చెట్టు ఎంత కింద. బాగుందో, పైన కైట్ ఎక్కింది. చూడండి. జై గణేష్, జై జై హనుమాన్, హనుమాన్, శివ ఆంజనేయ స్వామి. జై చూడండి హనుమాన్, జై హనుమాన్. అభయాంజనేయ స్వామి ఎంత బాగా దేవాలయం, స్వామివారిని అలంకరించారో. నిజాంపేట్. సో జై హనుమాన్ అనండి. శివాంజనేయ స్వామికి జై. ఉదయం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది నిజాంపేటలో వచ్చి చాలా దర్శనం చేసుకున్నారు. ప్రసిద్ధిగాంచింది. ఆటో కానీ బస్సు కానీ పోతారు, ఆఫీస్కి పోతారు. నిత్యం మీదికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ వెనకాల ఇంత మిర్రర్ ఉన్నది, పెద్ద మిర్రర్. దర్శనం అయిపోయిన మనం మనం ఇక్కడ పెట్టుకోవాలి. బొట్టు కొట్టుకోవడానికి ఉంది, పెద్ద మిర్రర్ ఉంది అర్థం. నాకు గుర్తుగా అక్కడ ఒకటి ఇక్కడ పెట్టాను. తర్వాత పక్కనే శివలింగం ఉంటుంది. మనం బుట్టతోటి కలర్ శివుని కూడా దర్శించుకుందాం. అది పైన నేను బుట్టిద్దా. అదంతా నేనే వేసిన కలరు. మళ్ళీ కూర్చున్నది శివాలయం. శివలింగానికి మనం అభిషేకం చేద్దాం. మనం కూడా నీళ్లు పొందామని పోస్తున్నాను. శివలింగం నంది, పక్కనే ట్యాప్ ఉంటుంది. ఓం నమ శివాయ, రాగి చెంబులు. ఓం నమ శివాయ, నీళ్ళు పట్టుకొని ఓం నమ శివాయ, ఎవరైనా ఓం నమ శివాయ. చేయొచ్చు. పక్కనే నాగేంద్ర స్వామి ఉన్నారు. వారి నాగేంద్ర స్వామి కూడా మనం నాగేంద్ర స్వామి కూడా మనం అభిషేకం చేస్తే బాగుంటుంది. అని చెప్పేసి ఇతను ఒక నిమిషం ఆగి దాని తర్వాత మనం నెక్స్ట్ మన అదే చెంబు ఆడబెట్టాలి. ఆడబెట్టిన తర్వాత తీసుకొని నీళ్ళు పట్టుకొచ్చి నేను కూడా నాగేంద్ర స్వామి ఎంత పెద్దగా ఉన్నాడంటే చాలా బాగుంది. చూపిస్తుంది ఇప్పుడు. నిజాంపేటకి వచ్చినప్పుడు చూడండి, బస్ స్టాప్ దగ్గరనే ఉంటుంది టెంపుల్. చేసేది నేను ఇప్పుడు నాగేంద్ర స్వామికి వెనకాల్సిన నాగేంద్ర స్వామి వడగా. నాగేంద్ర స్వామి ముందు రాకుండా ఇది నాగేంద్ర స్వామి. ఇది వచ్చేసి మనం శనీశ్వరుడు దేవుడు ఉంటుంది కదా, అది ఉంటాయి కదా. కూర్చో ఆలయంలో కూర్చోవాలి కదా దర్శనం అయ్యాక. ఆ పుణ్యఫలం అనేది కూర్చుంటేనే మనకు దొరుకుతుంది. ఒక సెకండ్ హ్యాండ్లో కూర్చోవాలి. వేసినప్పుడు మాత్రమే ఆ పుణ్యఫలం అనేది మనకు భగవంతుడు ఇస్తాడు. రాళ్ళ చెట్టు చూడండి ఎంత బాగుందో. పక్కన అపార్ట్మెంట్లో మనకు తెలిసిన వాళ్ళు సార్ వాళ్ళు అందులో ఇది టెంపుల్. ఇది చూపిస్తున్నారు చూడండి మళ్ళీ ఒకసారి. చాలా పెద్దగా ఉంది. ఆలయంలో అవుతున్నాయా నవగ్రహాల టెంపుల్ కదా, అవును కదా. ఓకే వాళ్ళు థ్యాంక్ యూ. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రతి ఒక్కరు చూసిన వారందరూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రేయభిలాషి ఎంఎస్ భీమారాం మడిపల్లి. ఇది రింగ్ రోడ్ మీరు చూస్తున్నది. వచ్చేసాము వండర్లకు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఉన్న షాప్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు 150 రూపాయలు, 200 రూపాయలు. పెద్దవారికి 250 నుంచి 300, 350 డ్రెస్ ఇస్తారు. డ్రెస్ ఉంటేనే వండర్లాకు లోపలికి వెళ్ళడానికి మనకు అనుమతి. అంటే వాటర్ రైడ్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ రైడ్స్ పోవాలంటే ఖచ్చితంగా మనకు ఉండాలి. డ్రెస్ లేకుండా వాటర్ రైడ్స్ రానియరు. క్లాత్ మనము అనే పాతవి ఉంటే తీసుకొని వెళ్ళచ్చు. అది పెద్ద జాయింట్ వీల్. స్పెడ్స్, క్యాప్స్ అన్నీ వచ్చేసాం మనము పార్కింగ్లోకి. చూడండి ఫ్యామిలీతో వెళ్తున్నారు అందరూ. పిల్లలను తీసుకొని వస్తున్నారు చాలామంది.
వండర్ల బోర్డుకి ఎదురుగానే మనము కార్ పార్కింగ్ దొరికింది. మీరు చూస్తున్నది వండర్లా. సరిగ్గా 12:30కు లైవ్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ మీకు ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే లోపల వరకు చూపించడం జరుగుతుంది. రింగ్ రోడ్ నుంచి పడుతుంది, మనకు స్ట్రైట్గా పడుతుంది. లైవ్ కార్యక్రమం ఉంటుంది రౌండ్గా. పెద్ద జాయింట్ రైట్ సైడ్ కానీ ఎయిర్పోర్ట్ పోతుంటే కానీ పడుతుంది మనకు జాయింట్ వీల్. సోలార్ ప్యానెల్ మనం లోపలికి వచ్చేసినాం పార్కింగ్లోకి. దీనికి సంబంధించిన విద్యుత్ మొత్తం సోలార్తో. ఇప్పుడు మీరు చూస్తున్నది వండర్లా. ఈ జాయింట్ వీల్ మనము అవుటర్ రింగ్ రోడ్ మీదుగా బెంగళూరు కానీ లేకుంటే శ్రీశైలం కానీ ఎయిర్పోర్ట్ పోతుంటే మనకు అవపడుతుంది కదా జాయింట్ వీల్ పెద్దది. ఇదే అది. ఇప్పుడు మనము వండర్లాకు చేరుకున్నాము. మరి కొద్దిసేపట్లో కరెక్ట్ 12:30కి వండర్లా ఎంట్రన్స్ నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది. కానీ మనం పార్కింగ్లో ఉన్నాము. అది ఇక్కడ ఫ్లైట్ పోతుంది సాయంత్రం ఇంకా నుంచి పోతుంది. ఇక్కడ చూడండి మొత్తము సోలార్. మీరు చూస్తున్నారు కదా సోలార్ ప్యానల్ ఇవన్నీ. అసలు ఇది రేకులు అనుకుంటారు మీరు, కానీ సోలార్ ఇది మొత్తం. అట్లాంటివి 30 లైన్లు సోలార్ తోటి షెడ్. ఇటు 2-in-1 అన్నట్టు 100 కరెంట్ సప్లై వినియోగానికి పనిచేస్తుంది. గ్రిడ్కు ఇటు కార్ల పార్కింగ్ నీళ్ళ రేకులు లెక్క పనిచేస్తుంది. ఓకేనా. విద్యుత్ వీళ్ళు తీసుకుంటారు, డబ్బులు వీళ్ళకు రిటర్న్ ఇస్తారు. పెద్ద కార్ల కింద మొత్తం అది సోలార్ ప్యానెల్. వెళ్తున్నారు హుషారుగా జోరుగా హుషారుగా అనే పాట. హాయిగా తీయగా చాలా బాగుంది. కలర్ అయితే బాగా ఇచ్చిండు. పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇది మొత్తం సోలార్ ప్యానెల్. మనకు పార్కింగ్లో రేకులు గిట్టేసినట్టుగా రేకులకు బదులు ప్యానెల్ కట్టారు. మొత్తం మీద ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. కార్లు చూసిన ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు సెల్ఫీ స్టిక్ పెట్టడం జరిగింది. సెల్ఫీ స్టిక్ పెట్టి వీడియో తీయడం జరుగుతుంది. ఇంకా కార్లు వస్తూనే ఉన్నాయి. మేము అప్పటికి 11:30 అయింది. 11:30 11:45 ఆ మధ్యలో వెళ్ళాం మేము. అప్పటికే 50 కార్ల వరకు ఉన్నాయి అక్కడ. 50 కార్లు, బస్సులు, స్కూల్ బస్ పిల్లలు వచ్చిండ్రు. చూడండి ప్యానెల్, సోలార్ ప్యానెల్. ఇది డ్రైవర్లకు రెస్ట్ రూమ్. దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా బస్సులు, అలాగే రెస్ట్ రూమ్లోనే రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి ఇట్లా బెడ్స్ నిర్మించడం జరిగింది. ఈ ముంబై, దుబాయ్లో ఇట్లే ఉంటాయట. అట్లా ఇలా నిర్మించడం జరిగింది. పడుకున్నారు బస్ డ్రైవర్లు, హెవీ డ్రైవర్లు. వీళ్ళు చాలా దూరం నుంచి వస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు కరెక్ట్ సరైన నిద్ర ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళ కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్లో కరెక్ట్ నిర్మించడం జరిగింది. కింద పార్కింగ్, పైన సోలారు. అదే సోలార్ ఇక్కడ మళ్ళా కింద కార్ల కోసం. చూడండి ఎన్ని ప్యానెల్ ఉన్నాయి. అటు కిందనే కార్లు. కనిపిస్తున్నంత సోలార్ ప్యానెల్ పైన బ్రహ్మాండంగా పెట్టారు సోలార్. జాయింట్ వీల్ ప్రతిసారి మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, పెద్దది
అది తిరుగుతుంది ఆల్రెడీ. నాకు చాలా స్లోగా అనిపిస్తుంది కొంచెం చూస్తుంటే. చుట్టూ ఉన్న వాతావరణం కూడా తెలియాలని చెప్పేసి గార్డెన్ చెట్లు ఎట్లున్నాయని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ పార్కింగ్ ఫ్రంట్ లేను, ముందు లేను. ఇక్కడ స్ట్రైట్గా రైట్ సైడ్ పైన ఎంట్రన్స్, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాము. అలా సెక్యూరిటీ ఉంటాడు, ఒక సెక్యూరిటీ కంటే రైట్ సైడ్కే పార్కింగ్లో పంపించేస్తాడు అక్కడ తిప్పేసి. అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్. 2 గేట్లు ఉంటాయి, ఇన్ గేట్ అవుట్ గేటు. ఇన్ గేట్లోకి వెళ్ళి రావాలి. అక్కడ సెక్యూరిటీ ఉంటారు, బాంబు స్కాడ్ లెక్క చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మాత్రం లోపల పంపిస్తారు కార్డును. ఇంకా ఇది స్టార్టింగ్. ఇది మొత్తం రోడ్డు, డాంబర్ రోడ్డు. మొత్తం లైటింగ్ అమర్చారు. అది సోలార్ ప్యానల్ మొత్తం. నాకు అలా బాగా నచ్చింది ఏంటంటే విద్యుత్ వాడకుండా సోలార్ టెక్నాలజీ వాడుతుండు. 10 సంవత్సరాలు అయితే దాదాపు. ఇప్పుడు ఈ వండర్లా ఓపెన్ అయ్యి, వండర్లా అంటే ఒకటి విజయవాడలో, ఒకటి ఢిల్లీలో, ఒకటి హైదరాబాద్, ఇంకోటి ఎక్కడో ఏదో స్టేట్లో ఉన్నది. 4 ఉన్నాయని నాకైతే తెలిసిన వాళ్ళు చెప్పారు మొత్తము. కదులుతుంది కదా, అది కదలట్లేదు. నేను చిన్న చెట్టు కింద ఉండి వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు సెల్ఫీ కెమెరాతోటి, బ్యాక్ సైడ్ కెమెరా. అది లోపలికి పోతే ఇంకా బాగుంటుంది. అయితే మనం టికెట్ 1500 1600 రూపాయల టికెట్ ఉంటుంది. మండే నుంచి శుక్రవారం ఒక రేటు, శనివారం ఆదివారం రోజు ఎక్స్ట్రా 250 300 వరకు ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఇది వండర్లా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తారు. మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఉంటుంది. అది మళ్ళీ ఏంటి వెళ్ళిపోయేది చేయబెట్టి చూపిస్తున్నాను కదా, అది వండర్లా బోర్డు మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి కేఫ్, మన హోటల్ టీ తగలడానికి అన్నం తినడానికి. ఇంకా ఇది బ్యాక్ సైడ్, ఇది మా వండర్లా ఎంట్రన్స్. కొంచెం ఇలాగే అయితే వెళ్తే టికెట్ కౌంటర్, ముందు వాటర్ కౌంటర్ ఉంటుంది. ఇట్లా ఇది రైట్ సైడ్కి ఇటు వాటర్. కొంచెం ఇటు వస్తే దగ్గర చూపించాలా. ఓకే, సరిపోతుంది. లోపడుతుందా? ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ ఉందా ఇంకా బండి? అది బుకింగ్ కౌంటర్లు అక్కడ.
చిన్న పిల్లల బొమ్మలు ఉంటాయి. పిల్లలకి ఏ డ్రెస్ వేయాలి, పెద్దలకి ఏ డ్రెస్ వేయాలని చెప్పేసి బొమ్మలు ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ మనం తీసుకుపోయిన ఏమన్నా సెల్ ఫోన్లు తీసుకుపోవచ్చు, కెమెరాలు తీసుకుపోవచ్చు. దానికి ఏమి ఎక్స్ట్రా టికెట్